ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబట్టినటువంటి వాళ్ళం కాబట్టి తప్పకుండా ఒకవేళ ప్రెస్ క్లబ్ వాళ్ళు మీరు లేఖ రాయండి, ప్రెస్ క్లబ్ వాళ్ళు పిలిచి మీరు ఐదుగురు మేము ఐదుగురం డెమోక్రటిక్గా డిస్కస్ చేద్దామంటే అది అయ్యేది కాదు కదా. అట్లా నాకే మేము చర్చలకు వెనుకపోయేటోళ్ళం కాదు తప్పకుండా. కాబట్టి మరొకసారి కోరుతా ఉన్నా, బేసిన్లు బేసిజాలు లేవన్నా, బేసిన్లు బేసిక్గా లేవన్నా ఇదంతా కూడా చర్చ జరగాలంటే తెలంగాణ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీగా భావిస్తాను ప్రజాస్వామ్య వేదికైన శాసనసభకు రమ్మని కోరుతా ఉన్నాం. పెట్టడం తప్పేం లేదు. ఇప్పుడు మేము ప్రజాస్వామ్యంలో అదే కదా ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మేము వాళ్ళు చేసినటువంటి విత్ ఎవిడెన్స్ పెట్టినాము. గత 10 సంవత్సరాలుగా తెలంగాణకు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకున్నారనేటువంటి మాట, గతంలో తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్, గతంలో తీసుకున్నటువంటి ఒప్పందాలు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి చేసినటువంటి వ్యవహారం అంతా ఓపెన్ సీక్రెట్. మేమేం చేసినాం, మేము 10 ఏళ్ళు తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలో రాలే. అసలు తెలంగాణ పంచాయతీ ఎక్కడ వచ్చింది? నీళ్లు నిధులు నియామకాలు. ఆ నీళ్లు నిధులు నియామకం వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి బంకచర్ల కావచ్చు, లేకపోతే ఇవాళ మన ఈ యొక్క ప్రాజెక్టు తీసుకుపోతున్నటువంటి 88 క్యూసెక్లు తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొట్లాడిన పీజీ నారాయణ రెడ్డి నుండి ఇలా జగన్మోహన్ రెడ్డి రాగానే మీరే కదా ఎర్ర కార్పొరేషన్ తీసుకుపోయిన నీళ్లు మేము తీసుకుపోయినామా? ఇలా నీళ్లు తెలంగాణకు అన్యాయం జరిగింది ఎవరనేది బహిరంగ చర్చకు రమ్మంటుంటే ప్రెస్ కాన్ఫరెన్స్లకు పరిమితం అవుతున్నారు. ఎవిడెన్స్ ఉంది. రోజా గారి ఇంటికి వెళ్ళిపోయి మీరు చెప్పారు ఎవరికైనా అజీర్తి కాకపోయినా భావించారు మేమన్నామా? జీర్తి అవుతుందా అజీర్తి అవుతుందా కాదని మేమన్నామా? రాయలసీమ రతనాలసీమ చేస్తామా? మేము రాయలసీమ రతనాలసీమ చేస్తామా అనేటువంటిది రాయలసీమ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకుల బాధ్యత. నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోసం కొట్లాడి నేను ఎవరికి వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తున్నాం. కానీ నా ప్రాంత ప్రజల రైతుల హక్కులు నాకు ప్రధాన బాధ్యత. ఆ అంశంకి వచ్చేటప్పటికి ఎవరితో కాంప్రమైజ్ కాలే, ఉద్యమంలో కాలే, ఇప్పుడు కాలే. ఉద్యమంలో మీరు ఉన్నామనేటోళ్ళు, తెలంగాణ మేమే తెచ్చినామనేటోళ్ళు, తెలంగాణ ప్రయోజనాలు, గోదావరి నికర జలాలు, గోదావరి మిగులు జలాలు, గోదావరికి సంబంధించినటువంటి వరద జలాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎటువంటి ఆలోచనలు లేకుండా ఇలా మీరు ఎట్లా తీసుకొని చెప్తారు? పోయి రాయలసీమకు రతనాలసీమ చేస్తాను. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ రాయలసీమ, బట్ సేమ్ టైం మా ప్రాంత హక్కుకు నువ్వోడి ఆథరైజేషన్ ఇస్తే 10 ఏళ్లలో ఈ రాష్ట్రం నీళ్ళు తీసుకుపోయి మొత్తం ఉపయోగిస్తా అంటే కుమ్ముక్కు కాలేదా? ఇంత మంచి ఎవిడెన్స్లో క్లియర్గా బేసిన్లు లేవు, బేసిజాలు లేదు. నువ్వు అంటున్నావు, మేము అంటున్నావా? బేసిన్లు ఉన్నాయి, బేసిజం ఉంది, నీటి సరఫరా, నీటి వాటా నా ప్రాంతానికి న్యాయం జరగాల్సిందే. ఆనాడు ఇదే చంద్రబాబు నాయుడు పోయి బాబ్లీల కోసం కొట్లాడలే. ఏం మన రాష్ట్రం లేదు కదా, మనం ఎందుకు కొట్లాడినాం? నీళ్లు రావాలని. ఇలా మా నీళ్లు మాకు ఇచ్చిన తర్వాతనే మేము అంటున్నాం. మేము ఏమంటలేము ఎవరికి. అసలు వరద జల నికర జలాలనే మాకు 968, 511 మా నికర జలాలు మాకు ఇచ్చేసేది. పర్మిషన్కి ఎక్కడ అడ్డం రాకండి. మేము ఇచ్చిన తర్వాత మీరు ఎన్న తీసుకోండి, మిగిలినాక మాకేమోపేతున్నాం. ఇవాళ మీరు మాట్లాడి 10 ఏళ్లలో అన్యాయం చేసింది, 10 ఏళ్లలో తెలంగాణ ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడిందో వాటి గురించి పట్టించుకోకుండా ఇలా మళ్ళీ మాట్లాడతారు. అందుకే ఇవన్నీ చర్చ రావాలంటే అధికారికంగా ఆన్ రికార్డు భవిష్యత్ తరాలకు కూడా తెలిసి ఉంటే. ప్రెస్ క్లబ్లో చేస్తే భవిష్యత్ తరాలకు తెలియదు. నువ్వే మాట్లాడినావు, నేను మాట్లాడినావు. శాసనసభ అయితే భవిష్యత్ తరాలకు కూడా టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఏం మోసం చేసింది, రాయలసీమపై ఏం తిని ఏం చెప్పిండ్రు, బేసిక్ ఉందా బేసిజాలు లేవా ఏమనేది అన్ని తెలిసిపోతాయి. రండి కమాన్ అసెంబ్లీకి. అరే ప్రతిపక్ష నాయకుడు మందే చెప్పినాం, మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ప్రతిపక్ష నాయకులు లేఖ రాస్తే శాసనసభ ఇమీడియట్ గా స్పీకర్ గారు మేము కూడా కొడతాం అన్నాడు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వాళ్ళు మాట్లాడకపోతే దానికి కూడా నమస్కారం. విధానం కాదు. మీకు శాసనసభ్యుడిగా హోదా, ప్రజలిచ్చిన అవకాశంకు చర్చ చేసేటువంటిది శాసనసభ. అటువంటి వేదికను ప్రభుత్వంగా మీరు గతంలో చేసిన మాదిరిగా నియంతృత్వంగా శాసనసభలో కూడా మేము ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా చేస్తలేం. శాసనసభ వేదికగా మీరు అడిగినంతసేపు, మాట్లాడినంతసేపు ప్రభుత్వ విధానాలు, జరుగుతున్న కార్యక్రమం మీద చర్చ చేయడానికి సిద్ధం. కాబట్టి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను, సవాల్ చేస్తా ఉన్నాం. చర్చ బషీర్